అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారు మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. మంచి మనసుతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైనటువంటి విషయాలలో కలుగు చేసుకోవద్దు. అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు వెలువడిన. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన. అదేవిధంగా విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్ట యోగాలు ఏర్పడిన. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల యొక్క మన్నలను ఏర్పరచుకుంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. కీలక బాధ్యతలు మీ యొక్క భుజాన పడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్నది లాభిస్తుంది. మంచి ఆలోచన విధానంతో విజయ పదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అనుకూలత ఏర్పడుతుంది. తలపెట్టినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది. మితంగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. మీ యొక్క అభిష్టాలు నెరవేరడం. ఆనందంగా పనిచేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. లక్ష్యం నెరవేరే వరకు పట్టు వదలవద్దు. మంచి మనసుతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిన. ధర్మ మార్గంలో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి పనిని దాదాపు పూర్తి చేస్తారు. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరి చేయనీయవద్దు. ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగడం. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి
వ్యాపారం, శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అదేవిధంగా అవాంతరాలు తొలగిన ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగిన వృధా ఖర్చులు తొలగిన మాట పట్టింపులు తొలగిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.